హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీ అలాగే ఎంపీసీకి సంబంధించి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి ఈ కౌన్సిలింగ్కి అనేది డీటెయిల్స్ చెప్తాను, చివరి దాకా చూడండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ కామెంట్ చేయకుండా ఉంటుంది. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిన్గా ఎంపీసీ వాళ్ళకి సంబంధించి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి అంటే ఎంపీసీ ద్వారా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే బైపీసీకి సంబంధించి ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటా. అంటే ఇది రెగ్యులర్ కౌన్సిలింగ్ కాదు. ఎవరైతే అబ్రాడ్లో కానీ అదర్ కంట్రీస్లో స్టే చేస్తున్న వాళ్ళ పిల్లల కానివ్వండి, లేదా ఎవరైనా గార్డియన్ ఉంటే వాళ్ళ స్పాన్సర్ ద్వారా మీరు బీఎస్సీ అగ్రికల్చర్ అనేది జాయిన్ కావచ్చు. సో ఇది రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కాదు. ప్రతి సంవత్సరం ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అగ్రికల్చర్కి సంబంధించి రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బీఎస్సీ హాన్స్ కమ్యూనిటీ సైన్స్, ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు జాయిన్ కావచ్చు. ఇది రెగ్యులర్ కౌన్సిలింగ్. సో వీటికి సపరేట్, ఓకేనా. ఎంపీసీ ద్వారా ఫార్మర్ కోటా. సో ఎంపీసీ ఫార్మర్ కోటా అంటే ఫామ్ 1 ఫామ్ 2 వరకు అయితే ఉంటుందో సో వాళ్ళు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ జాయిన్ కావచ్చు. సో కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, డీటెయిల్స్ చూద్దాం. సో అయితే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్. సో ఓన్లీ ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఎంపీసీ స్ట్రీమ్లో ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూలై, ఈ మంత్ 29th వరకు మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేది పంపాల్సి ఉంటుంది పోస్టల్లో. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీ పాస్ ఫోటో సైజ్ అలాగే మీ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. మీ కేటగిరీ ఏంటనే సెలెక్ట్ చేసుకోవాలి, ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా. సో ఇలా మీరు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు అనేది ఆ డీటెయిల్స్, ఆ ఏరియాకి సంబంధించి ఆ ప్రూఫ్. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మనకి ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు. సో ఓసీబీసీ జనరల్ వాళ్ళకి 2000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1000 రూపీస్ అనేది ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. సో ఆ ఫీ పేమెంట్కి సంబంధించి అకౌంట్ నెంబర్కి మీరు ఆన్లైన్లో కానివ్వండి లేదా త్రూ నెట్ బ్యాంకింగ్ అయినా పంపించి దానికి సంబంధించిన ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది పోస్టల్లో పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ మెమో, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బోనఫైడ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్, ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళైతే రెసిడెన్సీ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్కి సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నాన్ మున్సిపల్ ఏరియాలో చదివిన దానికి సంబంధించి, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్కి సంబంధించి సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి, ఓకేనా. అలాగే మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించి రిసిప్ట్ అంటే మీ ఫీ పేమెంట్కి సంబంధించి ఆ రిసిప్ట్ అనేది. సో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి మనకి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానివ్వండి అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి. ఇది ఓన్లీ ఎంపీసీ ద్వారా, ఎంపీసీ ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి మాత్రమే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎన్టీఆర్ కాలేజ్, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి 2 కాలేజెస్ ఉన్నాయి. మొత్తంగా సీట్స్ వచ్చేసి 32 సీట్స్ అయితే ఉండడం జరిగింది. అంటే మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది కామన్ సబ్జెక్ట్ అయి ఉండాలి, ఫిజికల్ సైన్స్ అనేది ఉండాలి ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి అలాగే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి, ఓకేనా. అలాగే మీరు ఒకవేళ సీట్ వస్తే ఫీ పేమెంట్కి సంబంధించి డీటెయిల్స్ పర్ సెమిస్టర్కి 46,000 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అలాగే ఫుడ్ టెక్నాలజీ అయితే 49,000. ఇందులో మనకి రీఫండ్ ఫీజెస్ కూడా ఉన్నాయి చాలా. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఓన్లీ ఎంపీసీకి సంబంధించి ఫార్మర్ కోటా ద్వారా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేయాలనుకునే వాళ్ళకి. బైపీసీకి సంబంధించి అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అనేది ప్రజెంట్ ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటాకి సంబంధించి అగ్రికల్చర్ కౌన్సిలింగ్స్ అయితే అప్లికేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో దాని తర్వాత అంటే ఈ మంత్ ఎండింగ్లో అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఫర్ బైపీసీ అలాగే వెటరనరీ సైన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాతే మనకి ప్రతి సంవత్సరం రెగ్యులర్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మంత్ ఎండింగ్లో లేదా 3rd వీక్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా రెగ్యులర్గా మన ఛానల్ పోస్ట్ చేస్తాను, అప్పుడు ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు.